నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హైదరాబాద్ పరిచయం అక్కర్లేని సిటీ. సంపన్నుడికైనా పేదవాడికైనా అందరికీ బతుకునిచ్చే నగరం. అందుకే భాగ్యనగరం అంటే అందరికీ ఇష్టం. గ్రేటర్ సిటీ కోసం ప్లాన్స్ వేస్తున్నారు పాలకులు. ప్రణాళికలు సరే, నిధులెక్కడా? హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత ఎవరిది? కేంద్ర సర్కార్దా, రాష్ట్ర ప్రభుత్వానిదా? సీఎం రేవంత్ రిక్వెస్ట్లు ఏంటి? పీఎం మోడీ సహకారం ఏంటి? గ్రేటర్ డెవలపర్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మెట్రో కనెక్టివిటీ, మూసీ డెవలప్మెంట్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్స్, భాగ్యనగరం కోసం ఫ్యూచర్ ప్లాన్స్ అంటోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం కేంద్ర సాయాన్ని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిధులు ఇవ్వండి అంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు 55,652 కోట్లు ఆర్థిక సాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉంది. అందుకే మెట్రో ఫేజ్ 2 కింద 6 కారిడార్లు గుర్తించింది టీ సర్కార్. 5ంటికి డిపిఆర్లు పూర్తయ్యాయి. మెట్రో కోసం 24,269 కోట్లు అందించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి చేయూతనివ్వాలంటోంది. కాలువలు, బాక్స్ డ్రైన్లు, ఎస్టీపీల నిర్మాణానికి 10,000 కోట్లు ఇవ్వాలని నివేదించింది. నిజానికి దేశంలో మరే నగరానికి లేని అడ్వాంటేజెస్ భాగ్యనగరానికి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంగు బంగారంగా రాజధాని నగరం విరాజిల్లుతోంది. ప్రపంచంలోని కంపెనీలకు హైదరాబాద్ ఒక ఐకాన్గా నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఓ అభివృద్ధి నమూనా. అన్ని దిక్కుల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ అభివృద్ధిలో అందరి కష్టం ఉంది. గ్రేటర్ సిటీ ముఖ చిత్రాన్ని మార్చేసిన ప్రాజెక్ట్స్ ఎన్నో వచ్చాయి. విదేశీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ బాటపట్టాయి. అనుకూల వాతావరణం, భౌగోళిక కారణాల వల్లే హైదరాబాద్ విస్తృతంగా విస్తరించింది. ఫార్మా పరిశ్రమలతో పాటు సీసీఎంబీ, ఐఐసిటీ, డిఆర్డీఓ, ఇక్రిసాట్ వంటి కేంద్ర సంస్థలు, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఐడిపిఎల్, హెచ్ఎంటీ, ఎన్ఎఫ్సి హాల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ పరిసరాల్లో నెలకొల్పడంతో నగరానికి తిరుగు లేకుండా పోయింది. అటు ఉపాధిలో, ఇటు ఆదాయంలో హైదరాబాద్ సిటీ నెంబర్ 1. భారతదేశంలో 5వ అతిపెద్ద మహానగరం హైదరాబాద్. రాజకీయ నేతలు ఎవరికి వారు హైదరాబాద్ అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకున్నా డెవలప్మెంట్లో హైదరాబాద్ స్థానమేమీ మారలేదు. నిజాం రాజుల కాలం నుంచి నేటి కాంగ్రెస్ పాలన దాకా గ్రేటర్ హైదరాబాద్ 5వ స్థానంలోనే ఉండిపోయింది. ముత్యాల నగరం, హైటెక్ సిటీ అంటూ రకరకాలుగా పిలుచుకున్న సామాన్యుడికి సమస్యలనే మిగులుస్తోంది భాగ్యనగరం. స్వరాష్ట్రంలో హైదరాబాద్ న్యూయార్క్ కాలేదు, పాత బస్తీ ఇస్తాంబుల్ కాలేదు. ప్రజా సమస్యలు రెట్టింపయ్యాయి. రైట్, ఇదే టాపిక్ పై డిబేట్లోకి వెళ్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే అమర్నాథ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి ఇద్దరికి. సో ముందుగా లింగం గారు, దావోస్ పర్యటన ముగించుకొని వచ్చి రాగానే రేవంత్ కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్తో భేటీ అయ్యి ఇక్కడ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి నిధులు కావాలి, ఆ నిధులు దేనికి ఉపయోగిస్తాము అనేది చాలా క్లియర్ కట్గా దాదాపు 55,000 కోట్లు రాష్ట్రానికి ఇవ్వండి అని ఆయన విజ్ఞప్తి చేశారు. సో మరి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి మీరు ఏ రకమైనటువంటి లెక్కలు చెప్పారు ప్రజానీకానికి కానీ అటు కేంద్రానికి కానీ? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, కో ప్యానలిస్టులకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. డెఫినెట్గా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దావోస్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఇవాళ కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణకు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవాళ తెలంగాణకు రావడం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వకారణం. చూసాం, గతంలో చాలామంది ఎన్నో చెప్పుకున్నారు, కానీ ఏనాడు కూడా పెట్టుబడులు లేనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇవాళ ఇది రెండోసారి మాత్రమే, అంటే దాదాపుగా ఈ 2 దఫాల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో దాదాపు 2 లక్షల పైగా కోట్ల పెట్టుబడులు ఇవాళ తెలంగాణకు వచ్చిస్తున్నాయి. దీనివల్ల తెలంగాణ యువతకు, స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ తెలంగాణకు రాబోతున్నాయి. సో ముందుగా వాళ్ళకి తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టు ఇవాళ హైదరాబాద్ అనేది
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు ఐటీని తీసుకురావడం జరిగింది. తర్వాత సక్సెసివ్ ముఖ్యమంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ అయితేంది, పీవీఆర్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెట్రో, ఇవన్నీ కూడా హైదరాబాద్ గ్రోత్ కారిడార్లో ఇవాళ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక హైదరాబాద్ అంటే ఒక మోడల్ రాష్ట్రంగా నిలబడడం జరిగింది. ఇవాళ గత 10 ఏళ్లుగా పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఆర్థిక విధ్వంసం పేరుతో ఏ విధంగా జరిగిందనేది ఇవాళ నేను దాని గురించి పోదలుచుకోవాలంటే ఒక్కొక్కది ఎట్లా విధ్వంసం జరిగిందని, ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి కూడా ఇవాళ ఆనాడు హైదరాబాద్ అంటేనే సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ర్యాక్స్, ఆ యొక్క బ్యూటీని కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములని, నాలాలని, చెరువులని కబ్జా చేసినటువంటి సందర్భం గతంలో ఉంది. ఒక చిన్న వర్షం వస్తే కూడా హైదరాబాద్ ఏ విధంగా అతలాకుతం అవుతుంది, హైదరాబాద్లో ట్రాఫిక్ ఏ విధంగా జామ్ అవుతుందని మన అందరికీ తెలిసింది. ఎందుకంటే మన డే టు డే లైఫ్లో చూస్తున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా జరగొద్దు, ఇవాళ హైదరాబాద్ అంటేనే ఇవాళ ప్రపంచానికి పెట్టుబడుల నగరంగా ఇవాళ హైదరాబాద్ నిలవబోతుంది. ఇవాళ భవిష్యత్ తరాలందరూ కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్ సిటీ ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ, మేజర్ కంపెనీలు, ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా హబ్, మెడికల్ హబ్, ఇవాళ అన్నీ కూడా ఇవాళ హైదరాబాద్ వస్తున్నాయి. మరి ఇట్లాంటి తరుణంలో హైదరాబాద్ని గ్లోబల్ స్టాండర్డ్ నగరంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారు. మేము గతంలో పరిపాలించినటువంటి నాయకులు చెప్పారు ఇవాళ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, లేదా ట్యాంక్ బండ్లు ఉన్నటువంటి నీళ్ళని కొబ్బరి నీళ్ళు లెక్క చేస్తాం. మేము ఆ విధంగా చెప్పట్లేదు. ఏదైతే సాధ్యమవుతుందో అదే చేస్తాం. దానికి అనుగుణంగానే నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఇవాళ ఇట్లాంటి నగరం ఇవాళ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది, తెలంగాణ వైపు చూస్తుంది. మరి ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి మీరు కొన్ని నిధులు ఇస్తే ఇవాళ హైదరాబాద్ కూడా ఇంకా ప్రపంచ స్థాయి నగరంగా నిలవడానికి ఇంకా కృషి చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇవాళ కేంద్రము రాష్ట్రాలు అనేది ఒకటికి రెండు పరస్పరం సహకరించుకోవాలి. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేంద్రం అది యూనియన్, ఇట్స్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో డెఫినెట్ కూడా ఎందుకంటే ఇవాళ తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్నాయి. డెఫినెట్ కూడా కేంద్రం ఇవ్వవలసినటువంటి బాధ్యత కూడా కేంద్రం మీద ఉంది. దాన్నే గుర్తు చేస్తూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మూసీ రివర్కు దాదాపు 10,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వమని, అదేవిధంగా జేఎస్ఎంసీకి టోటల్గా 55,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వమని, ఇవాళ అదేవిధంగా 20 లక్షల ఇండ్లు ఇవ్వమని కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఎందుకంటే గతంలో ఇక్కడ రేవంత్ కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు, ఓకే, అక్కడ సానుకూలంగా స్పందించడంలో తప్పులేదు. బట్ విషయం ఎక్కడ అంటే ఎప్పుడైతే కేంద్రం నుంచి నిధులు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రము తన ఖాతాలో వేసుకుంటోంది ఆ నిధులు కూడా. అది ఎక్కడ ప్రజలకు కూడా ఎక్కడ చెప్పినటువంటి పాపను పోవట్లేదు అనేది కదా బీజేపీ నేతలు చెప్తున్నారు. అదే బీజేపీ నేతలు ఏదైనా మాట్లాడతారు. నేనేమంటున్నా వాస్తవం కాదు. నేనేమంటున్నా అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం కోఆపరేటివ్ ఇండియా ఈజ్ ఎ కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే రాష్ట్రాలకు ఇవ్వవలసినట్టు బాధ్యత ఉందండి కేంద్రము. ఇక్కడి నుంచి పన్నుల రూపంలో పోతుంది. ఇప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం నుండి, రాష్ట్రం ఏ ప్రభుత్వం నుండి ఇవాళ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి కదా. మీరు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎవరు జేబు నుంచి ఇవ్వట్లేదు కదా. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాని ఇవాళ దేశం మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం హైదరాబాద్ నగరం వైపు చూస్తున్నది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కేంద్రం. మరి ఇవాళ గంగా నదికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి మూసీ నది పాపం ఏం చేసిందండి? ఇప్పుడు కేంద్రం బాధ్యతే కదా. ఇప్పుడు గంగా నదికి ఇచ్చినప్పుడు మేము ఎవరం అడ్డుకోలేదే, యూపీకే ఇస్తున్నారని మేము ఎవరం అనలేదే. యమునా నదికి రీజన్ వేసి పేరు మీద 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మేమేమనలేదే. సబర్మతి నది రివర్ని డెవలప్ చేసిన మేము అనలేదే. మేము అదే విధంగా మేము వాళ్ళకి ఎందుకు ఇచ్చినామని మేము అనట్లేదే. ఇవాళ ఏపీకి ప్రాజెక్టులకు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిరు. మరి మా తెలంగాణ ఏం పంపించింది? పాలమూరు రంగారెడ్డి కూడా జాతీయ హోదా ఇవ్వచ్చు కదా. ఇవాళ ఆంధ్రాకు స్పెషల్ ప్యాకేజ్ పేరు మీద వాళ్ళకు డబ్బులు ఇచ్చిరు. మరి తెలంగాణ కూడా ఇవ్వమంటున్నాం కదా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ ను కూడా ఇవాళ గుజరాత్ తీసుకుపోయారు కదా. మేము ఏం చెప్తున్నాం అంటే తెలంగాణకు రావాల్సినటువంటి అది మీ బాధ్యత, కేంద్రం బాధ్యత. గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి పేరు తెలుసుకోవాలి. ఆయన ఏం చేసిండు? ప్రధానమంత్రి వస్తే కూడా ఏనాడు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. అంతే ఇవాళ ప్రధానమంత్రి ఇంకొక పార్టీ, మా ముఖ్యమంత్రి వేరే పార్టీ, మేము ఎక్కడక్కడ చూడలేదు. భేషజాలకు మేము పోవట్లేదే. మాకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కాపాడుకోవడం యాజ్ ఎ ముఖ్యమంత్రిగా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారి బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ గతంలో చేసినట్టు మేము ఎక్కడ చేయట్లేదే, మేము అడుగుతున్నాం. ఇవాళ చూడు, మెట్రో ఇవాళ హైదరాబాద్ విస్తరిస్తుంది, మెట్రో విస్తరించవలసిన అవసరం ఉంది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. ఇవాళ ఎందుకంటే ఇవాళ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఇవాళ తెలంగాణలో దాదాపు 60 to 70% ఇవాళ అర్బన్ ఏరియాల, సెమీ అర్బన్ ఏరియాలు ఉండబోతుంది. దీని ద్వారా పట్టణాభివృద్ధి నిధులు కూడా ఇవాళ తెలంగాణకు ఎక్కువ కేటాయించమడుగుతున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం. డెఫినెట్ కూడా కేంద్రం కూడా ఇదే డెఫినెట్ కూడా రెస్పాన్సిబుల్, కేంద్ర బాధ్యత కూడా రెస్పాన్సిబుల్ డెఫినెట్ కూడా ఇస్తుందని ఆశాభావం